చూస్తున్నాం. హైదరాబాద్ చైతన్యపూర్లో దారుణం జరిగింది. 2 నెలల క్రితం డిగ్రీ చదువుతున్నటువంటి ఒక గంగోత్రి అనేటువంటి ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడి మరణించింది. అయితే మార్చి 8న ప్రాణాలు తీసుకుంది గంగోత్రి. ఆ తర్వాత గంగోత్రిని ప్రెగ్నెన్స్ చేసి మోసం చేసి కేశబోయినటువంటి మహేష్ అనేటువంటి యువకుడు తనని మోసం చేసి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ ఒక్కసారిగా వదిలేసి వెళ్ళిపోవడమే కాకుండా తన మిత్రుల చేత తన స్నేహితుల చేత పదే గంగోత్రిని బెదిరించేవాడట. అయితే మహేష్ స్వస్థలం సూర్యాపేట జిల్లాగా తెలుస్తోంది. తనను వదిలేయకపోతే కుటుంబం పరువు మొత్తాన్ని తీస్తానంటూ కూడా మహేష్ ఇక్కడ ఈ అమ్మాయి గంగోత్రితో బెదిరింపులకు పాల్పడుతుండేవాడట. అయితే గంగోత్రికి ఫోన్ చేసి బెదిరించేవాడట మహేష్. ఆయనతో పాటు తన స్నేహితులు కూడా రకంగా బెదిరింపులకు పాల్పడుతుండేవారట. ఒత్తిడితోనే ఏం చేయాలో తోచక ప్రాణాలు వదిలేసింది గంగోత్రి. అయితే గంగోత్రి మృతికి తానే కారణమంటూ కోర్టులో లొంగిపోయాడు మహేష్. కొద్ది రోజుల్లోనే బెయిల్ పైన కూడా బయటకు వచ్చేశాడు. అయితే గంగోత్రి కుటుంబ సభ్యులని వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రస్తుతానికి మహేష్కు సహకరించినటువంటి వారిపైన కూడా కేసులు పెట్టాలని గంగోత్రి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. లంచం తీసుకొని పోలీసులు కేసు నిర్వీర్యం చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రస్తుతం గంగోత్రి తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ఇక్కడ కనిపించినటువంటి ఈ అమ్మాయి గంగోత్రి డిగ్రీ చదువుతోంది. హైదరాబాద్లోని చైతన్యపురికి సంబంధించిన ప్రాంతంలో డిగ్రీ చదువుతున్నటువంటి ఈ అమ్మాయిని మహేష్ అనేటువంటి ఈ యువకుడే తనని గర్భవతిని చేసి ఆ తర్వాత వదిలేశాడు. ఇక్కడ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే నేను పెళ్లి చేసుకొని ఏం చేసుకుని నేను ఇంకా కనుక వేధిస్తే నన్ను పదే అడిగితే నీ కుటుంబం పరువు బయట పెడతానని చెప్పడంతో అమ్మాయి ఏం చేయాలో తోచక పైపెచ్చు బెదిరింపులకు కూడా మహేష్ పాల్పడుతుండడంతో మహేష్ స్నేహితులు కూడా బెదిరింపులకు పాల్పడుతుండడంతో ఏం చేయాలో తోచక ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడి మరణించింది. సుమారుగా 2 నెలలు కావస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన నేనే చేశానని చెప్పి ఒప్పుకొని కూడా కోర్టు ముందు ఒప్పుకొని జైలుకు వెళ్ళాడు. బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఇప్పటికీ ఆగకుండా ఇంకా గంగోత్రి తల్లిదండ్రుల పైన ఈ రకమైనటువంటి వేధింపులకి భయభ్రాంత గురి చేసే విధంగా పదే వారిపైన భయపెడుతూ ఉండేవాడు, వారిని బెదిరిస్తూ ఉండేవాడట. సో ప్రస్తుతానికి మహేష్ ఒక్కడే కారు, పక్కన కనబడుతున్నటువంటి ఫోటోలో కనిపించినటువంటి కేశబోయిన గౌతమ్, జటంగి మహేష్, సో ఇంకా చాలామంది తన ఫ్రెండ్స్ ఉన్నారు, కేశబోయిన రమేష్. సో వీళ్ళందరూ కూడా కలిసి గంగోత్రి కుటుంబ సభ్యుల్ని చాలా తీవ్రంగా భయపెడుతూ బెదిరింపులకు పాల్పడుతూ పదే వారిని టార్చర్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో తోచక వారికి సహకరించిన అందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు గంగోత్రి కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నారు. కానీ పోలీసులు లంచం తీసుకొని ఈ కేసుని నీరుగారుస్తున్నారని చెప్పి ఆ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి గతంలో మహేష్ ఆ కుటుంబీకులతో కానివ్వండి గంగోత్రితో బెదిరింపులకు పాల్పడుతూ మాట్లాడే ఒక ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకసారి అదేంటో చూద్దాం. నా ఫోన్ ఇప్పుడు ఏడ్చిన నా చెల్లె అత్తగారింటికి పోతుంటే కూడా ఏడవలేరు. దాన్ని ఎట్లా ఎవరో కొప్పుల చెట్టు కాడ పడతాని నా పొల్ల సచ్చిన పొల్ల రమ్మిగాని కాడ పడినది. ఎవ్వట ఆడి మంచిది కాదు, వీడు మంచోడు కాదు. అది ఎట్నో కలిసిందిరా. 6 రోజులైందిరా వాళ్ళు మాట్లాడక. పోరు సచ్చేది కాదురా, నేను చెప్తున్నాగా. 100 నువ్వే తప్పినవురా. నువ్వు కొప్పులు చంటి తెగ నరుకుతా ఊరి మీద పడిన అనుకో. నీ బతుకు అన్నవుగా నువ్వురా. నీ రూమ్ కానే ఉన్నా, లొకేషన్ పెట్టు. నువ్వు మొగోను అయితే నేను ఒక్కనే వస్తా. అదే వాటర్ బాటిల్ చెప్పదు. నేను ఒక్కనే వస్తా. ఎవడు రాడు. నేను ఒక్కనే వస్తా. నువ్వు అనవసరంగా జీవితం కోల్పోకు. నా శుద్ధిలో బండి సంజయ్ నా బొచ్చి నేను ఏం చేసినా కూడా నా మీద ఆగురా. నా మీద నువ్వు రేపు కేసు పెట్టినా కూడా నేను జైలు నేను జైలు కూడా పోనురా. నేను ఎటో పోతా, కాశీకి పోతా. నా గురించి మీకు తెలియదు. మంచిగా చెప్తున్నా. నువ్వు అనవసరంగా రిప్లై ఇచ్చినావు. నాకు బిడ్డ ఉంది, నీకు చదివేంద్రా. వానికి క్లియర్ బిడ్డలు ఇప్పుడు పోయిన అడ్వకేట్ గానికి 30 మంది ఇలా పోరాడితే 30 మంది వాళ్ళ పిల్లలు లేరా. అది జడ్జి లేకపోతే నా దోస్తు గారు దెబ్బలు తిని లిఫ్ట్ లో ఇరికి దాన్ని తెప్పించిండ్రా. వానికి ఏం అవసరం రా. నేను వాడు వాళ్ళన్న యుఎస్ఏ పోతా మయ్యి పైసలు చూడరా అంటే వానికి సాయం చేయలే. కానీ వాడిని ఎల్ఎల్బి చదివించింది నేను రా.
ఇప్పుడు నా లింగాన్ని నా తమ్ముని కూడా చదివించుకుంటున్నా. నువ్వు నన్ను ఒక్కనే చదివించినావు, నేను తప్పులేదు, నీకు విశ్వాసం ఉన్నా దానికి డబ్బులున్నా నాకు అది సంబంధం కాదు. కానీ నువ్వు నా చెల్ల పేరు ఎట్లా తీస్తావు? నేను లేనురా, పలానోళ్ళు రన్ ఫోటో పంపిన, ఫోటో పంపంగా వానికి ఫోన్ చేసి ఏమడగాలి, అరే మళ్ళీ అయిందా పోయి వేణారెడ్డి ఎందుకు వానికి ఎందుకే వేణారెడ్డి గురించి వేణారెడ్డి గురించి వానికి ఎందుకే చెప్పే, నువ్వు చెప్పు. ఉన్న వాసం నువ్వు గొల్లనివేగా, నీకు నిమిషం. నా అయ్యా నేను అన్నేందుకు, నా అయ్యా నా అమ్మ మీ ముగ్గురం నీ కాళ్ళు మొక్తాం. నిన్ను ఎన్నో మాటలు అన్నా, నాకు అన్ని గుర్తే ఉన్నాయి, కోపంలో అన్నా. తర్వాత విషయం, నా అయ్యా నా అమ్మ సైదమ్మ అందరం కాళ్ళు మొక్కం. ఈ నడ్డోడు ఏం పని చేసిండో వాడిని అడిగే, నువ్వు అడుగు, నేను లైన్ లో ఉంటా, నేను ఏం మాట్లాడా అడుగు. సూరి ఏం చేసినవురా సూరి, ఎవరికి ఫోన్ చేసినవు అడుగు. ఒక్క నిమిషం మహేష్, పూలుగా ఒక్క నిమిషం. నువ్వేదో ఇది ఒక్కటి చేసి హీరో అనిపించుకున్నావు, ఓకే, నేను తప్పు పడతలేదు. వాడిని జైలుకు పంపించి నేనే హీరోనే, నేను చెప్పింది నాకు సంబంధం లేదే. నేను లాస్ట్ ఇన్వాల్వ్ అయినా, నాకు సంబంధమే లేదు. నేను లాస్ట్ కి ఇన్వాల్వ్ అయినా, నేను హీరోని కాదు, నాకు సంబంధం లేని పంచాయతీ. వాడు నా దోస్త్ అంతే. పలారు వంశీ గాని ఇంట్లో ఎట్లా తిన్నానో వీని ఇంట్లో అట్లనే తిన్నా, నీ ఇంట్లో ఒక నైట్ అట్లనే తిన్నా. నువ్వు నా మీద ఎన్ని కేసులు పెట్టించినా, నా తాత నాకు హెల్ప్ చేసిండు, నా అమ్మని నా నాన్నని జైలుకు పంపించకుండా చూసిండు, నా సూరిబాబాయ్ చూసిండు. చెల్లి ఎందుకు వచ్చిందే, ఈయన బిడ్డ ఎందుకు వచ్చిందే. రైట్, వారిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఇది. ఒకసారి ఆ కుటుంబీకులు, గంగోత్రి కుటుంబీకులు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు, వారి ఆవేదన వ్యక్తం చేశారు, వారు ఏం చెప్పారో చూద్దాం. ఒకవైపు మోసం చేసి అర్ధాంతంగా ఆ మహిళను చావుకి కారణమైన వ్యక్తి ప్రస్తుతము ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగోత్రి అన్న మహిళ సూర్యాపేటలో నివసిస్తున్న మహిళను అతి దారుణంగా మోసం చేసి ఆ తర్వాత ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని ఇటువంటి మాటలు చెప్పి తనని గర్భవతిని చేసి ఆ తర్వాత మొహం చాటేయడంతో తీవ్ర మనస్తాపంకి గురయ్యి ఆ మహిళ చనిపోయింది. కుటుంబ సభ్యులు ఎంతో రోధిస్తున్నారు. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగోత్రికి మరి ఆ వ్యక్తికి ఎప్పటి నుంచి పరిచయం, ఆల్రెడీ అతనికి పెళ్ళయింది అంటున్నారు, అతని పేరేంటి? అని పేరు మహేష్ మేడం, కేశవైన మహేష్. వాడు జటంగి మహేష్, కేశమైన గౌతమ్, కేశమైన రమేష్ మేడం. పాప సూర్యాపేటలో 10th దాకా చదివింది. తర్వాత ఇక్కడికి వచ్చింది హైదరాబాద్. తమ్ముని కాడ 3 సంవత్సరాలు ఉంది. పెద్ద పాప పెళ్ళయింది, పెద్ద పాప కాడ ఉంటుంది. అమ్మోళ్ళకు బాగాలేక దాసారం పోతుందట, ఆటో దిగిపోతుంటే బాబాయ్ రోడ్డు కాడ దింపానంటే తీసుకుపోయి దాసారం కాడ దింపిండట మేడం. ఒకసారి 10 రోజులు, ఒకసారి 20 రోజులు ఉంది. అక్కడ ఏం జరిగిందో ఏమో పోయి ఊళ్ళో పోయి బెదిరించినట్టు 2-3 సార్లు. అయితే ఈ పాప నైట్ చనిపోతాననంగా ఫోన్ చేసింది, డాడీ నాకు భయం అవుతుంది డాడీ అని అన్నది. ఎందుకు బిడ్డ భయం అంటే, మామయ్యకు అక్కకు నీకు రాంగ్ కాళ్ళు వస్తున్నాయి కదా అన్నట్టు. రాంగ్ కాళ్ళు వస్తే నీకేం భయం బిడ్డ, నేను పొద్దుడు పోయి ఆత్మకుల్లో కేసు పెడతా, నేను పొద్దున్నే వస్తా బిడ్డ, 10 అవుతుంది కదా, ఇప్పుడు ఏం రాను పొద్దున్నే వస్తా అంటే సరే డాడీ అన్నది. మంచిగానే మాట్లాడింది. కథంత నైట్ వరకే సూసైడ్ చేసుకుంది మేడం. మాకు ఈ రాంగ్ కాళ్ళు అనేసి మేము ఆడబెట్టినాం. పోస్ట్ మార్టంలో పోతే పాప 3 నెలలు 20 రోజులు ప్రెగ్నెంట్ అని వచ్చింది. వాడు కోర్టుకు లొంగిపోయిండు. కోర్టుకు లొంగిపోయి నాకు వరుణుండు, సంక్లేని వరుణుండు అనే చెప్తాడు, జానన్ను అంటాడు. ఊళ్ళో డిష్ మల్లయ్య వాళ్ళ పెదనాన్న బాగా నడిపిస్తుందని చెప్తాడా. పలుకుబడింది. ఎస్ఐ 4 లక్షలు ఇచ్చిన, సిఐకి 6 లక్షలు ఇచ్చిన. ఈ ఎస్ఐ అంటాడుగా, వాడు ఒక్కడు లొంగిపోయింది కదమ్మా, మళ్ళీ ఎందుకు మాట్లాడు, అందరిని ఎంతమందిని పెట్టమంటావు, ఒకడు లొంగిపోయిండుగా వీళ్ళెందుకు అనేసి చేస్తా అని 2 నెలల 10 రోజులు ఆపిండు. ఇప్పుడు కేసు చేయట్లేడు. ఇన్ని రోజులేమో వాని మీద ఫైల్ అయిపోయింది, ఒక్కరి మీదనే 4గురికి ఫైల్ అయిపోయింది, వాట్సాప్ కాల్ మాట్లాడుతుండని చెప్పిండు. ఇప్పుడేమో కేసు చేయకుండా ఎత్తేసిండు, పక్కదావ పట్టిస్తుండు. ఏంటి వీళ్ళిద్దరికి పరిచయం ఎలా ఏర్పడిందో, ఆల్రెడీ ఇది వరకే అతనికి పెళ్లి జరిగిందని కూడా తెలుస్తుంది. మరి ఈ టైంలో ఒక డిగ్రీ చదువుతున్న మహిళ ఇంకొక పెళ్లి అయిన వ్యక్తితో ఎలా స్నేహం చేయడం? ఇవన్నీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసిండు మేడం. బెదిరించి మరిగా వాడు పెళ్లి చేసుకోమన్నాడో ఏమన్నాడో మనకు తెలియదు, వాళ్ళిద్దరికే తెలియాలి. పాప ఇలా తెలియలేదు, మాకు
వీళ్ళిద్దరికి పరిచయం ఉందని కూడా ఏమి తెలియదు. ఏం అది బాబాయ్ అవుతాడు పక్కనే, మనకేం చెప్పలేదు. చుట్టుపక్కన మీ ఇంటి పక్కనే ఉంటారు. ఇంటి పక్కన బోర్సకు బాబాయ్ అవుతాడు, మనకేం తెలియదు. ఎన్నడూ మన పాప వచ్చి ఊళ్ళో ఉన్నది లేదు మేడం. వాడు అట్లా చేసి నా బిడ్డకు న్యాయం కావాలని బాధ మేడం. మరి ఇప్పుడు ఏమంటున్నారు అంటే పోలీసులు ఆల్రెడీ కేసు పెట్టారా? పోలీసుల వర్షన్ నుంచి ఏమి వినిపిస్తుంది? డబ్బులు తిన్నారుగా మేడం, పక్కదావు పట్టిస్తున్నారు. వాళ్ళే బ్రియర్గా ఎట్నో మాట్లాడుతున్నారు కదా. వాడు ఒక్కడు లొంగిపోయాడు, నీ దగ్గర ఏమి ఇస్తుంది తీసుకురా అంటాడు. నా బిడ్డకు న్యాయం కాదు, డబ్బు తిన్నాడు, పక్కదారు పట్టిస్తున్నారు. అధికారులు మీరు ప్రశ్నించారా? అధికారులను అక్కడ ఉన్న సిఐ కానీ సూర్యాపేట పోలీస్ స్టేషన్ అడిగారా? పెట్టినాం, సూర్యాపేటలో పెట్టి వచ్చిన. ఫస్ట్ గౌతమ్ రమేష్ మీద పెట్టినాం. అది మహేష్, జటంగి మహేష్ ఇతను నిందితుడు. ఇంకొక మహేష్ ఆయన ఎవరు? ఈయనేమో కేశమైన మహేష్, ఆయనేమో జటంగి మహేష్, ఇంకోడేమో కేశమైన రమేష్. గౌతమ్ వీళ్ళ మీద పెట్టి వచ్చిన 4 పిటిషన్లు 3 పిటిషన్లు వేసి వచ్చిన. ఆయన కూడా అమ్ముడు పోయిండు. కేసు ఇంతవరకు ఆడ చేయలే, ఆత్మకులు కూడా చేయలే. ఈయన నమ్మించి నా బిడ్డతోడు, నా కొడుకుతోడు, నా అమ్మతోడు అన్నాడు. కూడా పంపించాడు, ఇటువంటి ఏం జరగలేదు. లేదు, వాడు ఒక్కడే కోర్టుకు లొంగిపోయాడు, బెయిల్ తీసుకొని వచ్చిండు. మళ్ళీ మహేష్ అనేటోడు వాడు కూడా ఇప్పుడు నేను 20 మందిని తీసుకొచ్చుకొని ఒక వీడియో రగన్న కాడ పోయి చేస్తే మళ్ళా జటంగి సురేష్ వాళ్ళ బావే, ఆ అమ్మాయి వాళ్ళ బావే చంపిరు అనేసి మాకు కూడా ఒక వీడియో పెట్టి, ఎందుకు పెట్టాను నీ మీద కేసు వేస్తాను, మీరు వాళ్ళు ఏ మీడియా కాడ పోయి మాట్లాడినా ఆ మీడియా మీద కేసు వేస్తా అంటాడు. ఇంతమంది మీడియా ముందు మాట్లాడుతుంది, అందరి మీద కేసు వేయలేడు. అదే అంటున్నాడు. అంటే మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? అసలు నా బిడ్డని బ్లాక్ మెయిల్ చేసి అట్లా చేసి చంపినందుకే వాడికి ఉరిశిక్ష అనేది పడాలి. ఏ తల్లికి ఏ తండ్రి కూడా పుట్టేటోళ్ళకి ఇక పెరిగేటోళ్ళకి ఇలాంటి ఘోరం జరగకూడదు, జరగొద్దని కోరుకుంటున్నాను మేడం. అంటే ఎప్పుడైనా చెప్పిందా మీ పాప ఇట్లా నాకు ఇబ్బంది అవుతుంది, నాకు బాబాయ్ మహేష్ తోని రిలేషన్షిప్ ఉంది అని ఇట్లా ఏం చెప్పలే. పాప ఆ పాపకే తెలుసు, వాడికే తెలుసు, కానీ మనకేం పాప చెప్పలేదు. తినకు తెలుసా తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని ఇదంతా తెలుసా? ఇక పాప వాడి ఊర్లోకి ఎప్పుడు వచ్చి ఉండపోయేది. పాప ఏమైనా బతుకమ్మ పండుగ, దసరా, దీపాలకే వస్తుంది, కానీ ఊర్లోకి రారు పిల్లలు. ఇక్కడే మొత్తం పుట్టి పెరిగిందంతా ఇక్కడే చదివారు. 10th ఊళ్ళో అంగన్వాడి కాంచి నా పిల్లలు బయటకు వచ్చారు, కానీ ఊళ్ళో ఏ కాలేజీలో ఏ బళ్ళకు పోయిన వాళ్ళు కాదు. ఏమైనా సూర్యాపేట, హైదరాబాద్ తప్ప ఊళ్ళో మీరు పోయి అడిగిన అట్నే ఉండే. ఏ పిల్లకైనా ఒక 3 కూడా ఊళ్ళో సప్టికర్ లేదు. సిటీలో కష్టం చేసి దేశాలు తాళి పోయి డొక్క గట్టి సాధిన పిల్లలు, కానీ వాడు దుర్మార్గంగా నా బిడ్డను బెదిరించి చంపిండు. మీకు కుటుంబ కలహాలు ఇటువంటివి ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే పక్క పక్కనే ఉంటాయి కదా, ఆస్తి వివాదం ఇటువంటివి ఏమైనా ఉన్నాయి? లేదు మేడం, వాళ్ళకి ఇట్లా చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఎందుకంటే వరుసకి చుట్టాలు అవుతారు కాబట్టి ఏదన్నా పశ్చాత్తాపం మేము డబ్బులు పెట్టినాం వానికి ఒక్కడికి, వీనికి కూడా కావద్దు అనేసి బెయిల్ మీద తీసుకొని వచ్చి తిప్పుతున్నారుగా మేడం. మీరు ప్రశ్నించారా వాళ్ళ కుటుంబ సభ్యుని, నా బిడ్డ ఇలా అన్యాయం అయిపోయింది అని చెప్పి? మేము ఏడ్చుకుంటే స్టేషన్ చుట్టే తిరుగుతుంది మేడం. ఊళ్ళో కూడా ఉండలే. పాపని 3వ రోజు కర్మ చేసుకున్నాం, వచ్చి ఇక ఈ స్టేషన్ చుట్టే తిరుగుతున్నాం. 2 నెలల 20 రోజుల నుంచి ఈ స్టేషన్ కాడికి, ఇప్పుడు 10 రోజులే స్టేషన్ కాడికి కలిసిపోయి సిపి ఆఫీస్ కాడికి, మహిళా సంఘం మీటింగ్లు ఇవే తిరుగుతున్నాం, కానీ ఊళ్ళో ఉండలే మేము. పాప చచ్చిపోయిన 3 రోజులు ఉన్న 3వ రోజు కర్మ చేసుకొని 5వ రోజు వెళ్ళి వచ్చినాం. ఇక ఊళ్ళో వాళ్ళు ఏమంటున్నారు అసలు? అంటే పెద్ద మనుషులు వీళ్ళందరూ అంటారు, అందరూ ఊర్లో కూడా కోరుకునేది అదే. మళ్ళా చనిపోయిన పాప చనిపోయింది కాక వాడు ఊళ్ళో గ్రూపులలో పెట్టడం, నన్ను ఏం చేయలేరు, ఏం బీకలేరు, యానారెడ్డి గాని కొన్నా, వాడిని కొన్నా, వాడి వీడనే రెస్పెక్ట్ అనేది ఒక ఫ్యామిలీకి లేదు. నేరి ఊళ్ళో వాళ్ళ పెదనాన్న అది కేశవైన అంజయ్య అనేటోడు, డిష్ మల్లయ్యకైనా ఉండరు. కేశవైన అంజయ్య కానీ కొడుకులే, బిడ్డలు లేరు. కడుపు కోత అనేది తెలియదు వాడికి. ఆడోళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడు, కరువు పని కాడికి పోయి పాపని అరాచకంగా మాటలు అనడు, అట్లా చేస్తారు మేడం. చచ్చిపోయిన బిడ్డకు న్యాయం జరగాలి. ఒక చచ్చిపోయిన మనిషిని ఇంకా మాటలతో హింసిస్తున్నారు. అది అనేది నా బాధ. వాళ్ళకు కూడా ఉన్నారు కదా పిల్లలు. ఎందుకు ఆ పాప చనిపోయిన ఆత్మకు శాంతి లేదు కదమ్మా. అది న్యాయం కావాలని చనిపోక ముందు ఆ రాత్రి జస్ట్ నేను చచ్చిపోతానని మీకు ఆల్రెడీ చెప్పలేదు. ఏం చెప్పింది ఆ రాత్రి? భయం అవుతుంది డాడీ, నాకు కాలు చేతులు వణుకుతున్నాయి వానితోటి అని అన్నది. ఎందుకు బిడ్డ నువ్వేం భయపడకు, పొద్దున్నే నేను 10 పేరు చెప్పింది. మీరు అడగలేదా అసలు ఇతనికి నీకేం సంబంధము, ఎందుకు భయపడుతున్నావు అని అడిగారా? అడిగినాం మేడం. అడిగితే ఇక ఏం ఏడ్చింది, మాట్లాడలే. పొద్దున్నే కేసు పెట్టను నానంటే పెట్టినాను, నేను వస్తే అక్కని తీసుకొని అన్నది. అదే మాట మేడం, లాస్ట్ మాట. ఇక మళ్ళీ మాట్లాడలే.
కుటుంబ సభ్యులు ఎంతో రోధిస్తున్నారు. గంగోత్రి వాళ్ళ సిస్టమ్ అంతో పాటు ఉన్నారు. ఏంటి మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? అసలు ఎప్పుడైనా భయపడుతుండేనా మీ చెల్లి? మరి మేడం బాగానే ఉండేది, మంచిగానే మంచిగానే ఉండేది. మార్చి 8కి చనిపోయింది తను. ఇప్పుడు గర్భవతి అని మీకు ఎప్పుడు తెలిసింది? పోస్ట్ మార్టం అయినాక పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుసు తను గర్భవతి, కన్సీవ్ 3 months 20 days అవుతుంది, 3 నెలలు 20 రోజులు కన్సీవ్ అని పోస్ట్ మార్టం తెలిసి జరిగింది కదా, అక్కడ డాక్టర్లు చెప్పారు ఇట్లా. చెల్లె చనిపో ముందుకు ఒక రాంగ్ నెంబర్ వచ్చింది మేడం. బాగా నాకు, మా హస్బెండ్కి, ఫాదర్కి వచ్చింది. ఇట్లా ఏం మాట్లాడట్లేరు వాళ్ళు, మేము మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఒక వెహికల్ సౌండ్ ఒక్కటే వస్తుంది ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నట్టు. దాని మీద అనుమానం అని కేసు పెట్టినాం. తర్వాత కన్సీవ్ అని వచ్చింది చెల్లె. తర్వాత ఇక కేసు పెట్టినాం, ఇట్లా అనుమానం ఉంది ఈ నెంబరు ఇట్లా అని పెట్టినాం. తర్వాత 3వ నాడు చెల్లె చనిపోయిన 3వ నాడు డైరెక్ట్ వాడు కోర్టుకు లొంగిపోయిండు. నా వల్లనే అమ్మాయి చనిపోయింది అనేసి ఒప్పుకున్నాడు. కోర్టుకు, పోలీస్ స్టేషన్ కోర్టుకు లొంగిపోయిండు మేడం. రంగారెడ్డి కోర్టు ఏదో అక్కడికి లొంగిపోయిండు. అక్కడికి లొంగిపోయినాక కేసు పెట్టినాక పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అప్పుడు ఒప్పుకుండు, నా వల్లనే అమ్మాయి కన్సీవ్ అయింది, నేనే ఇబ్బంది పెట్టిన, 7వ తారీఖు వద్దన్నా 8వ తారీఖు ఏమంటే సూసైడ్ చేసుకుని చనిపోయింది అమ్మాయి. అంటే ప్రెగ్నెన్సీ తీసేయమని చెప్పాడు. ఏం చెప్పిండో తెలియదు, నేనే ఇబ్బంది పెట్టినా, నేను వద్దన్నా 7వ తారీఖు వద్దన్నా 8వ తారీఖు ఏమంటే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందని స్టేట్మెంట్ రాసి ఇచ్చిండు వాడు. మిగతా పోలీసులు కూడా ఇబ్బంది పెడుతున్నారు, పోలీసులు కూడా లంచం తీసుకున్నారు, ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు మేడం. ఊర్లో వాళ్ళకి 6 లక్షలు ఇచ్చినా 4 లక్షలు ఇచ్చినా వాళ్ళు కేసు పెట్టారు. ఇంకేం చేస్తారో, మీరు ఏ మీడియా కాడికి పోతారో, ఎంత పెద్ద ఎమ్మెల్యే కాడికి పోతారో చూస్తా, కేసు చెయ్యం, కేసు కాదు, నేను ఇంకా ఎకరం అమ్మైనా పెడతా, వీళ్ళకి కేసు కాదు, ఇంకా 3కి కావాలి మేడం కేసు, అదే మాకు న్యాయం కావాలి. జటంగి మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్, వీళ్ళ 3 మీద కేసు కావాలి, వాళ్ళకి శిక్ష పడాలి వీడికి పడినంత. అదే మేము కోరుకుంటున్నాం. అది వీళ్ళకి కేసు పెట్టట్లే ఈ 3 మీద. ఏం ఎవిడెన్స్ ఉంది అంటారు, మాట్లాడినది వాళ్ళు బెదిరించినట్టు, ఇట్లా చెల్లెని తిట్టినట్టు ఉంది, గలీజ్ మాటలు, చెల్లెతోని మాట్లాడినట్టు CDR పెట్టారు మేడం. అలా ఉంది 2 నెంబర్లు వేరు లొకేషన్ దగ్గర చూపిస్తున్నాయి మేడం. ఇంకో నెంబర్ ఉంది కదా సార్, దాని మీద కేసు పెట్టండి అంటే ఆ 2 నెంబర్లు ఒకటే టైంలో హైదరాబాద్లో సూర్యాపేటలో ఉండి ఎట్లా మాట్లాడతారు మేడం? అట్లా ఉంది అని చెప్తున్నా కూడా పెట్టట్లే, వాడికి సంబంధం లేదు. వాడు ఒప్పుకుంటూ ఏమంటున్నారు అంటే ఇచ్చినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయి, పోలీసులు డబ్బులు ఇచ్చినట్టు కాల్ రికార్డింగ్స్ కానీ ఇటువంటివి రికార్డింగ్ ఉంది, వాళ్ళే పెట్టిండు. నేను ఎస్ఐకే ఊర్లో గ్రూప్ లో పెట్టిండు డైరెక్ట్, నేను ఎస్ఐ కింద ఇచ్చిన, CI కింద ఇచ్చిన, అడ్వకేట్ కింద ఇచ్చిన, యానారెడ్డికి 2 లక్షలన్నర ఇచ్చిన, ఇవన్నీ వాడే చెప్పిండు, వాడే రికార్డింగ్ పెట్టిండు. అంటే పోయిండు కదా జైలుకి వాడి ఫ్రెండ్. చెల్లెని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు బెదిరించిరట, ఇట్లా ఇంటికి వెళ్ళిరంట నైట్ టైంలో, వాళ్ళు చూసిన వాళ్ళు కూడా చెప్తారు వీళ్ళు వచ్చిరని. అట్లా ఎవిడెన్స్ ఉంది, అట్లా పెట్టనన్నా పెట్టట్లేదు, ఎటు పెట్టట్లే, ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఏం పెట్టాలి మేము? వాడు ఒప్పుకుండగమ్మా, ఇంకేం పెట్టాలి? వాడు సెల్ CDR పెట్టండి సార్ అంటే వాడు సెల్లు చర్లేసిండట, చెర్ల పోయి తీసుకురామా అంటే వాడు చర్లేసిండు అనేది నమ్ముతురు, కానీ ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఎందువల్ల అని వాళ్ళని ఎందుకు మేడం ఎంక్వైరీ చేయట్లేదు వీళ్ళు? అంటే వాడు చెప్తుంది ఏమనుకుంది, గర్భం పెట్టుకుందామని అలా ఏమన్నా అనుకుందా అంటే అది ఏమైంది మనకు తెలియదు మేడం. వాడికి ఎప్పుడు షేర్ ఏం షేర్ చేసుకోలే, ఏం చెప్పలే. అరే రేపు చనిపోయింది అనగా అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడింది, నాతో మాట్లాడింది. ఏమని చెప్పింది? ఏం చెప్పలే, అమ్మ ఇట్లా భయం అవుతుంది, ఇట్లా బెదిరించిండు, ఫోన్ ఇచ్చిండు, తమ్ముడిని మీ నాన్న అమ్మని చంపుతామని ఇట్లా అన్నాడంటే, ఏం టెన్షన్ పడక నాన్న, రాంగ్ నెంబర్ వచ్చింది కదా, దాని మీద కేసు పెడితే పొద్దున్నే నేను స్టేషన్ పోయి ఏం టెన్షన్ పడకంటే, సరేలే నాన్న ఏం టెన్షన్ పడనన్న. తర్వాత బిర్యానీ తినబుద్ధి అవుతుందని ఆర్డర్ పెడితే తిన్నది, మంచిగా మాట్లాడి నవ్వుకుంటూ బాగానే ఉంది. ఎప్పుడైనా డల్గా ఉంటే ఏదన్నా ఉంటే డౌట్ వచ్చేది, అంతా బాగానే ఉంది. ఆ రోజు మాట్లాడినా కూడా మార్నింగ్ లేచేసరికి సూసైడ్ చేసుకొని ఉంది. అంటే సమయంలో ఎవరు చూసారు? మార్నింగ్ 8:40కి లేచాం మేడం. ఇక వేరే వాళ్ళందరూ వచ్చిరు, తీసి గడ్డ భరతను పలగట్టేలోపు 9 దాటింది. ఇక అక్కడ చాలా మంది అందరు కలిసి పలగొట్టిరు, తీసేలోపు సూసైడ్ చేసుకొని ఉంది.
అంటే వాడికి పెళ్ళైంది మేడం, వాడు ఉన్నూరు అమ్మాయినే. ఇప్పుడు ఆ అమ్మాయి పైన కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కావాలని, అంటే ఎటువంటి నెగిటివిటీ ఏం చెప్తున్నారు అసలు? వాళ్ళ పిన్నిలు వాళ్ళు ఏమంటారు, మా కొడుక్కి అయిందా కడుపు, అది హైదరాబాద్లో ఎంతమంది దగ్గర తిరిగి కడుపు తెచ్చుకుందో మాకే అయిందా అనేసి వాళ్ళు ఇట్లా అంటున్నారు. మెడికల్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది మేడం, డిఎన్ఏలో చేసి ఉండొచ్చు, డిఎన్ఏలో తెలుస్తుంది కదా మేడం కన్ఫర్మ్ అని. వాళ్ళు బెదిరించినట్టు కూడా ఎవిడెన్స్ ఉంది, అయినా కేసు పెట్టట్లే వీళ్ళు. అంటే ఏంది పైసలకు కక్కుర్తిపడి అధికార దుర్వినియోగం అని చెప్పొచ్చా క్లియర్గా? అదే మేడం కన్ఫర్మ్ గా అదే. వాడు రికార్డింగ్ పెట్టిండు ఆల్రెడీ, ఊర్లో కూడా చెప్తుండగా మేడం. వెళ్ళినారా అధికారులను వెళ్ళి ప్రశ్నించారా మీరు? అట్లా డబ్బులు తీసుకుంటారు మీరు, ఒక ఆడబిడ్డ చనిపోతే మీ ఇంట్లో అక్క చెల్లెలకి ఇట్లా అవుతే మీరు ఊరుకుంటారని అడిగారా, ప్రశ్నించారా? మేడం సిఐన్ వెంకటేశ్వర్ని అడిగితే, నా బిడ్డతోడు నా తల్లితోడు నేను ఖచ్చితంగా చేస్తా కృష్ణ, కేసు చేస్తా అని 2 months నుంచి తిప్పించుకుంటున్నాడు, కానీ కేసు మాత్రం చేయట్లేదు మేడం. ఎన్ని రోజులు తిరగాలి మేడం? తిరిగి ఉదయం 8కి 9కి వెళ్తే నైట్ 11 కూడా అవుతుంది స్టేషన్లో వచ్చేసరికి, ఏం చేయట్లేదు తను. ఇప్పుడు చూసన్నా ఒకవేళ నిజంగా పనిచేస్తే సిగ్గొస్తుంది వాళ్ళ అధికారులు ఎవరైనా సరే. ఇట్లా అధికార దుర్వినియోగం చేసి ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు అక్క చెల్లెలు రోడ్డు మీదకి వచ్చి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న అధికార దుర్వినియోగం ఇది మోమాటికి. అంతే మేడం. లేకపోతే వాళ్ళు లంచం తీసుకోలేదు, తీసుకురని రికార్డులో పెట్టిండు, అప్పుడైనా నేను తీసుకోలేదు పోయి వాడిని అరెస్ట్ చేయాలని ఉంటదిగా మేడం. వీళ్ళు తీసుకురు కాబట్టే వాళ్ళని కేసు పెట్టట్లే, తీసుకుంది అయితే వీడు ఎందుకు కేసు పెట్టాడు? అంతేగా మేడం. ఎన్ని రోజులు మేడం తిప్పించుకునేది, రోజు తిప్పించుకుంటున్నారు. ఎంత తిరిగినా కూడా కృష్ణ చేస్తా అంతే. నీ కొడుకు కాడ నీ అల్లుడి కాడ ఉంటుందిగా, వాళ్ళకి తెలీదా వాళ్ళదేంది అని మమ్మల్ని బెదిరిస్తారు ఇట్లా. అధికారులకు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు అధికారులు చూస్తారు ఖచ్చితంగా, మీరు సూర్యాపేట వాసులు కాబట్టి సూర్యాపేట అధికారులు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న రేవంత్ సర్కార్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది, ఏం చెప్తారు? వాళ్ళ ముగ్గురికి కేసు కావాలి మేడం, మిగతా ముగ్గురికి కేసు కావాలి. వాళ్ళకి వీడికి ఎంత శిక్ష పడిందో వాడికి కూడా అంత శిక్ష పడాలి అంతే. వీళ్ళు లంచం తీసుకొని కేసు చేయట్లేదు, లేకపోతే ఎందుకు చేయరు మేడం? వీళ్ళ డ్యూటీనే అది. కేసు పెట్టినప్పుడు ఒక అమ్మాయి చనిపోయినప్పుడు ఎట్లా చనిపోయింది అని ఎంక్వైరీ చేసి చేయట్లేదు. వీళ్ళ ముగ్గురికి కేసు చేయాలి, శిక్ష పడాలి, అదే మాకు న్యాయం కావాలి మేడం. మహేష్ అనే వ్యక్తి గంగోత్రిని మోసం చేసి పెళ్ళైన విషయం కూడా చెప్పకుండా ఒకవైపు ఆమెతోని శారీరకంగా ఆమెను వాడుకొని కడుపు చేసిన తర్వాత, అంటే గర్భవతిని చేసిన తర్వాత తీరా ముఖం చాటేయడంతో ఆమెని వేధింపులకి గురి చేసి అనేక సార్లు బెదిరింపులకి గురి చేసిన తర్వాత అమ్మాయి తీవ్ర మనస్తాపంకి గురై చనిపోయింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తనకి న్యాయం జరగాలంటూ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా లంచం తీసుకొని కేసు కట్టట్లేదు, అర్ధాంతరంగా మాకు అన్యాయం చేస్తున్నారు, ఒకవైపు డబ్బులకి ఆశపడి అధికార దుర్వినియోగం జరుగుతుంది అంటూ కూడా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో కానీ నీకు మాత్రం న్యాయం జరగదంటూ కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. చనిపోయిన కూతురు తిరిగి రాదు, కానీ తన ఆత్మశాంతి కావాలి అంటే కూడా తనకి న్యాయం జరగాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.